నమస్తే. SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వెంటనే కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతుల డిమాండ్. వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమై చాలా రోజులు గడిచినా సరిపడా లారీలను అందుబాటులోకి తీసుకురాకపోవడంపై రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద వందలాది క్వింటాల ధాన్యం పేరుకుపోగా లిఫ్టింగ్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. మొత్తం అవసరమైన 30 నుంచి 40 లారీల స్థానంలో కేవలం 3 నుంచి 4 లారీలు మాత్రమే రావడంతో రైతులు ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా తరలించాల్సి వస్తోంది. ట్రాక్టర్ అద్దెకు రోజుకు 3,000 వరకు ఖర్చు అవుతుండటంతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోతుండగా తాటపాలతో కప్పి రక్షించే ప్రయత్నాలు చేసిన గాలులు వర్షాలకు అవి నిలబడటం లేదు. దీంతో ధాన్యం నాణ్యత దెబ్బతినే ప్రమాదం నెలకొంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల వద్ద 50 నుంచి 60 ట్రాక్టర్ల ధాన్యంతో వేచి ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్దే ఉండాల్సి వస్తున్నప్పటికీ త్రాగునీరు, భోజనం వంటి కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని తెలిపారు. అధికారుల ధాన్యం నిల్వ కోసం వనపర్తి జిల్లాలో తెలంగాణ భవన్ సమీపంలో మైనార్టీ వర్గానికి చెందిన ఫంక్షన్ హాల్ కూడా వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ధాన్యం లిఫ్టింగ్ రవాణా ప్రక్రియలో జాప్యం కొనసాగుతుండటంతో రైతులు సమస్యలు మరింత పెరుగుతున్నాయి. రైతులు పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఆశించిన స్థాయిలో స్పందన లేదని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అవసరమైన లారీలను ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలు మరియు గ్రామాల్లో ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన తరలించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ ఛానల్, చాంద్ పాషా, రూరల్ రిపోర్టర్. సార్ ఒకటి బంజారా భవన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు ఇయ్యారు సార్? అది కావాలి మాకు సార్. బంజారా భవన్ ఇచ్చింది, మా బంజారా వాళ్ళు ఇచ్చిండ్రు, ఓకే ఇచ్చిండ్రు, అది ఎందుకు ఇయ్యారు? అది కావాలి మాకు. రోడ్డు మీద దారం చెప్పండి ఎందుకు ఇయ్యరు అనేది. నా ప్రాపర్టీ ఉంది, నా హ్యాండ్ ఓవర్ ఒడ్లు స్పందన లేదు, లారీలు లేవు. ఇక్కడ ఒడ్లు వానలు పడి నానుతున్నాయి. వర్షాకాలం వచ్చింది, మేము కోసి 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి ఆ ఒడ్లను చూసుకుంటా చేరుతున్నాం అక్కడనే. కానీ అవి కాంటాలు అవుతులే. కాంట చేసినా ఒడ్లు సంచులు పెట్టుకుంటే సంచులు నానిపోతున్నాయి. సక్రంగా సంచులుక మాకు అందించడం లేదు. మా ఊరు చాలా ఇబ్బందులు పడుతుంది. మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసినా అక్కడ బుడ్డలు అట్లే ఉన్నాయి. కోసి 2 నెలలు అయిపోతుంది. లారీలో రాక మేము ట్రాక్టర్లకు వేసుకొచ్చుకుంటే ట్రాక్టర్లు ఈడ దింస్తారు, ఆడ దింస్తారు అని గోదాములు తిప్పుతూనే ఉండరు. ఏడ దించలేరు. ట్రాక్టర్ల కిరాయిలు ఒక రోజుకు 3,000 అడుగుతున్నారు. 3 రోజులు పెట్టుకుంటే 9,000, 10,000 అన్నీ అయిపోతున్నాయి. రైతు చేసుకున్నది లాభం ఏ లాభం? ఇబ్బందులు చాలా పడుతున్నాం. మాకు ఈడ ఫుడ్ లేదు. 3 కిలోమీటర్లు ఉంది ఈడ దూరం. మాకు అన్నం తెచ్చుకోనికి లేదు, మంచి నీళ్ళకి లేదు, తాగునీరు లేదు, ఏది లేదు. చాలా రిస్క్ పడుతున్నాం. చాలా అన్నానికి అని ఏదికైనా చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు. మేము ధర్నా చేసినా కానీ మాకు తీస్తామని ఇంతవరకు స్పందన లేదు. ఈడికి వచ్చిండ్రు కానీ ఆ గేటు తీసింది లేదు, ఆడ దాంట్లో దించింది లేదు, అమ్మాయిలు లేరు, ఎవరు లేరు. మా పరిస్థితి ఏంది? ఎన్ని రోజులు ఉండాలి ఇట్లే? మేము తిండి ఏంది మా పరిస్థితి? మాకు తిండి లేకుండా అంత ఇబ్బందులు అవుతున్నాం. మాకు ఎట్లనైనా దయచేసి గవర్నమెంట్ ఆలోచన చేసి మమ్మల్ని తొందర ట్రాక్టర్లను కాల్ చేసి రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడమని కోరుతున్నాం. మరి గ్రామం మేము ఒరిజినల్గా వచ్చి నెల 15 రోజుల నుంచి 2 నెలల మధ్యలో అవుతున్నది. ఇంతవరకు దగ్గర మాకు లారీలు రావట్లేదు. మొత్తం దత్తపల్లిలో ఒక 30-40 లారీలు ఉండాల్సి ఉంటే ఇప్పటికి ఒక 3 లారీలు వచ్చి 4 లారీలు ఎత్తుకపోయారు. ఇప్పటి దగ్గర 4 లారీలు పోయినాయి. ఓన్లీ 4 లారీలు మాత్రమే వచ్చినాయి ఇప్పటికి. మాకు ట్రాక్టర్లను పెట్టుకుని ఎత్తుకోవాలంటే రోజుకు 3,000 రూపాయలు రెంట్ అవుతుంది. ట్రాక్టర్లను పెట్టుకుని ఎత్తుకోవాలంటే ఇప్పుడు రేపు 3,000, ఎల్లుండి 3,000 ఇక్కడ వచ్చి 2 రోజులు అవుతుంది ఇప్పటికి వచ్చి. మేము ఈరోజు 3,000, రేపు 3,000 కావాలంటే రైతుకు చాలా లాస్ అవుతున్నాడు. ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి, తడుస్తుంది ధాన్యం. తడుస్తున్నప్పుడు మనము తాట్పాలు టైంకి కప్పలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం. అన్నిసార్లు ఇక్కడ ఉండలేకపోతున్నాం. ఆ గాలికి నిలబడతలేవు. ఆ తాట్పాలు కూడా ఉండలేవు. ఆ తాట్పాలు ఉండలేవు. మాకు దయచేసి ఇప్పుడు దాదాపు ఇప్పుడు మేము 2 రోజుల నుంచి వచ్చినాము. బంజారా బంగ్లా అక్కడ ఉన్నామంటే అక్కడ వచ్చి ఆగినాము. ఆ బంగ్లా క్లోజ్ అయిపోయింది. అది ఫుల్ అయిపోయి అది ఆఫ్ చేసిన, నైట్ ఆఫ్ చేసిన. అది మేము ఈరోజు షాదీఖానా బిల్డింగ్ మాకు అలాట్మెంట్ ఇచ్చారంటే నైట్ వచ్చి ఇక్కడనే వెయిట్ చేస్తున్నాము. ఇంతవరకు అది ఓపెన్ కాలేదు. ఇంకా నైట్ నుంచి ఇంతవరకు ఓపెన్ కాలేదు. ఇప్పుడు ఒక 50 ట్రాక్టర్లు, 60 ట్రాక్టర్లు ఉన్నాయి ఇప్పటి దగ్గర. ఇక్కడ 50-60 ట్రాక్టర్లు చాలా ఇబ్బంది అవుతుంది మాకు. మీరు దయచేసి మాకు ప్రభుత్వం తర్వాత మేము కోరేది ఒకటే, ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, తడిసిన ధాన్యం కానీ ఏ ధాన్యం కానీ అందరికీ సహకరించి, రైతులకు మొత్తం సహకరించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలా. ఇప్పుడు ఇమీడియట్గా ఇక్కడ ఉన్న 50-60 ట్రాక్టర్లు ఉన్నాయి. 50-60 ట్రాక్టర్లు ఇమీడియట్గా దింపియాలా. ఊర్లో ఉన్న వడ్లను కూడా లారీలు పంపించి మరి మీరు ఎట్టి పరిస్థితుల్లో లారీలో పంపించి రైతుకు న్యాయం చేయాలా అని చెప్పి మేము కోరుకుంటున్నాం.